సార్ చిన్నపిల్లలు ఫోన్ వాడడం సేఫా, ఒకవేళ వాడితే ఎంత వాడాలి, అండ్ వాళ్ళకి దానివల్ల రేపు ఫ్యూచర్లో వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఓవర్ యూస్ వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటని అడుగుతా ఉన్నారు. సో మనం చూసుకుంటే WHO ఒక క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చింది. 2 years బిలో ఉన్న పిల్లలకి ఎవరికి అసలు స్క్రీన్ టైం అనేది మంచిది కాదు, అసలు ఫోన్ కానీ లేకపోతే టీవీ కానీ. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్లో చాలా ఎఫెక్ట్స్ వస్తూ ఉన్నాయి. దానివల్ల వాళ్ళకి ఆటిజం, ADHD ఇలాంటి ఎన్నో ప్రమాదకరమైన మెంటల్ హెల్త్కి సంబంధించిన డిస్టర్బెన్సెస్ వస్తూ ఉన్నాయి అని చెప్పారు. 2 years బిలో డెఫినెట్లీ నో అండి. అండ్ 2 years తర్వాత కూడా 1 hour కంటే ఎక్కువగా స్క్రీన్ టైం అనేది ఇవ్వకండి అని చెప్పేసి హెచ్చరికలు ఇచ్చారు. సో ఈ 1 hour లో కూడా మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, కంటికి పాపం రెడ్నెస్ వస్తూ ఉంది, చాలా సెన్సిటివ్ గా మారిపోతా ఉన్నాయి, అడిక్షన్ కి గురవుతా ఉన్నారు కాబట్టి, వాళ్ళ బ్రెయిన్ కి హెవీగా డోపమిన్ వస్తూ ఉంది కాబట్టి కంటికి రెప్ప కొట్టకుండా మరీ చూస్తూ ఉంటారు. మనకి ఇవాళ రేపు గ్లాసెస్ వస్తూ ఉన్నాయి, దానివల్ల కొంచెము దాని నుంచి వచ్చే హార్మ్ఫుల్ రేస్ ఏవైతే ఉన్నాయో కొంతవరకు తగ్గించడానికి మనకి ఆన్లైన్ అందుబాటులో ఉన్నాయి. కొంచెం హార్మ్ఫుల్ రేస్ అనేవి మినిమైజ్ చేయడానికి, ఐని ప్రొటెక్ట్ చేయడానికి అది పనికొస్తుంది. బట్ అది ఉన్నా కూడా మనం 1 hour కంటే ఎక్కువగా ఇవ్వకపోవడం మంచిది. అండ్ పోస్చర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫోన్ ఇలా పట్టుకొని ఇలాగే వాళ్ళు ఉండి పాపం నెక్ లో హెవీగా వాళ్ళకి స్టిఫ్నెస్ రావడం, మజిల్ స్టిఫ్ అయిపోవడము, స్ట్రక్చర్ వెన్నుపూసకు సంబంధించింది కూడా డిఫార్మ్ అవ్వడము జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే గ్రోత్ పీరియడ్ లో చాలా చాలా సెన్సిటివ్ గా ఉంటాయి వాళ్ళ జాయింట్స్, వెన్నుపూస సంబంధించిన ఎముకలు కూడా. సో వాళ్ళకి దానివల్ల రేపు ఫ్యూచర్ లో వెన్నుపూస సంబంధించిన సమస్యలు కానీ, కంటికి సంబంధించిన సమస్యలు కానీ, బ్రెయిన్ హెల్త్ కి సంబంధించిన సమస్యలు కానీ వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అవసరమే, డెఫినెట్లీ అప్డేట్ అవ్వడానికి ఈ ఇంటర్నెట్ ఇవన్నీ కూడా మనకి నాలెడ్జ్ అవసరమే. బట్ ప్రతి టెక్నాలజీకి ఒక లిమిట్స్ ఉండాలి. అతిగా వినియోగించడం వల్ల మొదటికే మోసం అనేది జరుగుతూ ఉంది. అండ్ వస్తా ఉన్నారు ఈవెన్ చిన్నపిల్లలు ADHD, ఆటిజం కేసెస్ కూడా చాలా మంది మెంటల్ హెల్త్ సంబంధించిన ప్రాబ్లమ్స్ చిన్నపిల్లల్లో వస్తా ఉన్నాయి. వాళ్ళ స్కూల్ వాళ్ళు కంప్లీట్ గా డీరైల్ అయిపోతా ఉన్నారు. సో వాళ్ళు మారం చేస్తున్నారు కదా అని చెప్పేసి, టాంట్రమ్స్ చేస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళ హెల్త్ తోనే చెలగట్టడమే ఏ మాత్రం కూడా సేఫ్ కాదనేది మన అందరం కూడా గ్రహించాల్సిన విషయం.